సో అందుకే అఘోరాలు శ్మశానంలోనే శ్మశానం కూడా గుడే యాక్చువల్లీ. ఓకే, శ్మశానం అన్నది కూడా ఒక గుడి. అక్కడ మీకు దేవతలు మేనిఫెస్ట్ అయితే ఇంకా గుళ్ళనన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పబ్లిక్ ఎక్కువ ఉంటే అక్కడ. ఇప్పుడు గుడి అంటున్నాం మనం, కానీ ఎవ్వరు గుడి కరెక్ట్గా కడుతురు. డబ్బులు ఉన్నాయి మార్బుల్ వేస్తాం అది వేస్తాం అంటారు, కానీ ఎనర్జీ మెయింటైన్ అయ్యే గుళ్ళు ఎవరు కట్టట్లేదు. సిమెంట్ దాంతో దీంతో అసలు ఎక్కడ ఒక క్వాలిటీ గుడి లేదు. డబ్బులు ఖర్చు పెడుతురు కానీ ఆ స్పేస్ దొరకక, కట్టాల్సిన విధానం తెలియక కాంప్రమైజ్ అయిపోయి ఈ టెంపుల్ కట్టే కంపెనీస్ కూడా ఇట్లనే నడిపిద్దామని చెప్పి వెళ్ళిపోతారు. అందుకు ఆ గుడికి పోయినప్పుడు మనకి ఎనర్జీ అనిపించేది. కానీ జెన్యున్గా గుడి కడితే ఎట్లుంటుంది, అక్కడ ఇంక్యుబేట్ కావాలి ఎనర్జీ. సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఇంకా 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 వైబ్ కావాలి. ఇప్పుడు మీరు శక్తిపీఠాలు పోయినప్పుడు మీకు ఒక వైబ్ తాకుతుంది, మీరు కాశీ పోయినప్పుడు వైబ్ తాకుతుంది. మన ఇంటి పక్కకు ఉన్న అదే అమ్మవారిని ఇంటి పక్కకు పెట్టినప్పుడు ఎందుకు ఆ వైబ్ వస్తలేదు మనకి? ఎందుకు రాదు? వస్తుంది. రాదు. మీరు ట్రై చేయండి. పాత గుళ్ళు ఏవైతే అల్లకు పోయి చూడండి, మన రాతితో కట్టినవి చూడండి, మన సిమెంట్తో కట్టిన ఈ గుళ్ళకి పోయి చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండిట్లల్లో. ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే తప్పు అయిపోతుంది. దేవత ఉంది, దేవత లేదని కాదు, దేవత ఉంది, నడుస్తుంది, ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంది. మన పాజిటివ్ ఉన్న కాడికి అదే ఉంది, నేను వాడుకోవాలి. కానీ ప్రాపర్ మెథడ్ అది కాదు, మ్యాక్సిమం కరెక్ట్ కట్టాల్సిన మెథడ్ అది కాదు. అట్లా శ్మశానం కూడా మెయింటైన్ చేయాలి. మన ఇంట్లో పూజ రూమ్ ఉంది, డైలీ మెయింటైన్ చేస్తాం, మంచి ధూపదీప నైవేద్య అవన్నీ టైం టు టైం అవుతూ ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది, అందులో నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇదే మనం మెయింటైన్ చేయలేదు, వదిలేసినాం, బూజు పట్టి అంత పూలు కూలిపోయి, నైవేద్యం మురిగిపోయి, కీటకాలు వెళ్ళిపోయి, అక్కడ ఏమైపోతుంది, ఉల్టా అయిపోతుంది. అదంతా ఒక రాంగ్ వైబ్రేషన్ ఇస్తుంది. అట్లా శ్మశానం కూడా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి దాన్ని మెయింటైన్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, దాన్ని మెయింటైన్ చేయక, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలో తెలియక, పబ్లిక్కి అసలు స్పిరిచువాలిటీ లెక్క కనిపించక అవి అట్లనే మూలపడిపోతున్నాయి. అలా దయనం చేసిన వానికి ఇప్పుడు అందరూ ఉంటారు, ఇంట్లో చనిపోయారు అంటే ఖచ్చితంగా అయ్యగాని పిలిపిస్తారు, పూజ చేపిస్తారు, అన్నీ చేపిస్తారు. కానీ ఆత్మశాంతి అయితే లేదు. వాడు మళ్ళీ బాధపడు, వాడు మళ్ళీ వీళ్ళెంబడి తిరుగుడు, ఆయన అక్కడ ఇంకా అది పొందకపోవడు, ఆ తృప్తి అనేది, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి?